దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఆపాలన్న పిటిషనర్స్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఐఆర్ను ఆపలేమని తేల్చి చెప్పింది. పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతున్నందున ప్రస్తుతం స్టే ఇవ్వలేమని చెప్పిన సుప్రీంకోర్టు రిప్లై ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఆపాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఐఆర్ను ఆపలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. ఎస్ భోగి, దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. అంటే ఓటర్ల జాబితాను మొత్తం కూడా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూనే ఉంది. అయితే ఇందులో కేరళ, వెస్ట్ బెంగాల్తో పాటు తమిళనాడు, మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాలన్నీ కూడా తమ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ మొదట హైకోర్టులు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా తమ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే వేర్వేరు పిటిషన్లను ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విషయంలో స్పష్టంగా చెప్పింది. అంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్ల సవరణకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ పైన కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు 99% మందికి కూడా తమ ఇవ్వాలనుకున్నటువంటి ఫామ్స్ అందజేశాము. సో వాళ్ళ నుంచి మళ్ళీ ఆ ఫారాలను సేకరించి వాళ్ళ ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లను ఏ విధంగానైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈసీఐ ఇచ్చినటువంటి ఏదైతే తమ వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ను ఎక్కడ కూడా ఆపాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే డిసెంబర్ 2న మరోసారి విచారణ జరుపుతామని కూడా స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి బీహార్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే పారదర్శకంగా నిర్వహించడంతో పాటు గతంలో ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఓటర్లను తీసేయడం, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది ఉద్యోగాన్వేషణలో లేదంటే ఇతర విధుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు డబుల్ ఓటింగ్ అనేది కూడా కనిపిస్తుంది. సో అందుకోసమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ముందు అంటే ఇప్పుడు 12 రాష్ట్రాల్లో పూర్తి చేసుకున్న తర్వాత ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే పూర్తిగా క్షేత్రస్థాయిలో కూడా ఏ విధంగానైతే అటు బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కూడా తాము ఇందులో సహకరించేలా ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళందరికీ కూడా విషయాలన్నీ కూడా తెలియజేస్తూనే ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది జరుగుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఇక ఎస్ఐఆర్ అనేది కొనసాగుతుందనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భోగి, థ్యాంక్ యూ రాజు.